ఈ సమాజంలో అనేక వాక్య విరుద్ధమైన క్రియలను ప్రేరేపించి సాతానుడి కుటుంబాలను నాశనంలోనికి నడిపిస్తున్నాడు. నేడు అనేక మంది స్త్రీలు ఈ లోకాసులు, శరీర కోరికలు అనే సాతాను ఉచ్చులో పడి తమ జీవితాలను, కుటుంబాలను అపవాది చేతికి అప్పగిస్తున్నారు. భార్యాభర్తలు ఏక శరీరులు అని దేవుని వాక్యం చెబుతుంది. మరి దేవుని వాక్యానికి విరుద్ధంగా తమ శరీరమైన భర్తను కాదని పరాయి వారితో సంబంధం కలిగి ఉండటం చాలా బాధాకరం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆదామునకు సాటి అయిన సహకారినిగా స్త్రీని సృష్టించాడు. సాటి అయిన సహకారిని అనగా ఆదాముతో సమానమై అన్ని విషయాలలో అతనికి సహాయకారిగా ఉండాలనేదే దేవుని ఉద్దేశ్యం. భార్యలారా, మీరు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారా? మీ భర్తలకు నమ్మకంగా ఉంటూ వారికి సహాయకారులుగా జీవిస్తున్నారా? దేవుడు నీకు చక్కటి భర్తను, పిల్లలను ఇచ్చినప్పుడు వారి పట్ల నీ బాధ్యత ఎలా ఉంది? భర్త బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర సరిగా ఉంటున్నావా? నిన్ను నమ్మి నీ భర్త జాబ్ చేయడానికి పంపిస్తున్నప్పుడు నమ్మకముగా వెళ్ళి ఇంటికి వస్తున్నావా? నీ భర్తను మోసం చేస్తూ పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని నీ భర్తను బాధ పెడుతూ అతనికి కోపాన్ని తెస్తున్న భార్యలారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మంలో నడపవలెను. భార్యకు తన శరీరం మీద అధికారం లేదు, అది కేవలం తన భర్తకు మాత్రమే ఉంది. అలాగనే భర్తకు తన శరీరం మీద అధికారం లేదు, అది కేవలం తన భార్యకు మాత్రమే ఉంది. ఈ మాటలకు వ్యతిరేకంగా తమ శరీరాలపై ఇతరులకు అధికారాన్ని ఇస్తే వ్యభిచరించిన వారై దేవుని శిక్షకు పాత్రలవుతారు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను, భర్తను మోసం చేస్తూ దేవుడి నామమును అవమానపరచకండి. నువ్వు ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకొని నీ భర్తను, పిల్లలను మోసం చేస్తున్నావు. నువ్వు ఎవరితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నావో అతని కుటుంబాన్ని కూడా నువ్వు నష్టపరుస్తున్నావు. నీకు అది శాపంగా మారిపోతుంది. కొద్దిపాటి సంతోషం కోసం నీ జీవితము, నీ భర్త పిల్లల జీవితాలను నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్న అతని జీవితాన్ని, అలానే అతని కుటుంబానికి కూడా చాలా నష్టపరుస్తున్నావు. మనమందరం క్రీస్తునకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడవలెను. అలాగనుండక తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ భర్తకు వ్యతిరేకంగా తన హృదయాభిలాషలను నెరవేర్చుకోవటం దేవుని మాటలను అతిక్రమించటమే. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన విషయాలలో తప్ప అన్ని విషయాలలో భార్యల భర్తకు లోబడవలెను. అలాగనే భర్తలు తమ భార్యల హృదయమును ఎరిగి వారిని ప్రేమించవలెను. భర్తకు మేలు కలిగేలా భార్యలు జీవించాలని, భార్య దొరికినవాడు దేవుని అనుగ్రహం పొందినవాడు అని దేవుని వాక్యం చెబుతుంది. నీ అందమును బట్టి అతిశయిస్తూ భర్తను విడిచి తిరుగు స్త్రీలను దేవుడు చూస్తున్నాడు. భర్తలకు భార్యలు విధేయత చూపించాలి, పవిత్రమైన ప్రవర్తన కలిగి లోబడి ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిగులు విలువైనది. భర్తలపై తిరుగుబాటు చేస్తూ వేధిస్తూ గయ్యాలి వలె వ్యవహరిస్తున్న స్త్రీలు దేవుని కోపమును ఎదుర్కొందురు. అందము మోసకరము, అది నిన్ను కొన్నిసార్లు శోధనకు గురి చేయవచ్చు. అట్లా అని శోధించబడటం పాపం కాదు, శోధనలో పడటమే పాపం. అయితే ఆ అందాన్ని చూచుకొని తప్పు చేయడం పాపం. నీ అందానికి అంతరంగ సౌందర్యం జత కలిస్తే అది పరిపూర్ణమవుతుంది. షూలమ్మితి నల్లనిదైనను బహు సౌందర్యవంతురాలు. అంతరంగిక సౌందర్యం లేని అందం వ్యర్థం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది. దేవుడు జతపరిచిన వారు ఏకశరీరంగా జీవించాలని, ధర్మము జరిగిస్తూ ఎడబాయక సమ్మతితో భక్తి చేయాలని, పరిత్యజింపకూడదు అనగా విడిపోకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. శారీరక కోరికలకు ప్రాధాన్యత ఇస్తూ నేత్రాస కలిగి జీవిస్తూ దేవుని వాక్యమును, యజమానులుగా ఇచ్చిన భర్తను తృణీకరిస్తున్న స్త్రీలు శాపమును, శిక్షను పొందుకుంటారు. శారా మరియు రూతు దేవునికి విశ్వాసపాత్రులుగా జీవించారు. యోగ్యురాలు వలె భర్తకు లోబడి తన పిరిమిటికి కిరీటము తెచ్చినట్లు ఆత్మీయ సౌందర్యం కలిగి ప్రవర్తించారు. దేవుడు వారిని బహుగా దీవించాడు. శారాను దేవుడు ఆశీర్వదించను. ఆమె సంతానము ద్వారా ఇసకరేముల వలె జనాంగము,
రాజులను వచ్చెను. రూతు మోయాబీయురాలు మరియు తన భర్త చనిపోయెను. అయినప్పటికీ ఆమె దేవుని యందు విశ్వాసముంచి వినయము, విధేయత, శీలము, మంచి ప్రవర్తనను కలిగి దేవుని చేత ఆశీర్వదింపబడినదై యేసుక్రీస్తు వంశావళిలో చోటు దక్కించుకొనెను. ప్రియ సహోదరి, ఇవన్నీ నీకు కష్టంగా మరియు భారంగా ఉన్నట్లయితే నీలో పాపము ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకొనుము. ఎందుకనగా పైన చెప్పబడినవన్నీ దేవుని మాటలు. ఆయన మాటను మనం వినకపోవడం పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. అక్రమ సంబంధము, వ్యభిచారము ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. వాటిని చేయవారు నాశనమును తెచ్చుకుందరు అని వాక్యము బోధిస్తుంది. ఈ హేయమైన పనులు చేస్తున్న నీవు నీ భర్తకు ఆవేదనను కలుగజేస్తూ దేవుని బాధ పెడుతున్నావు. నీ భర్త కోపమునకు మరియు దేవుని ఉగ్రతకు గురై సమాజంలో అవమానమును, కుటుంబంలో తృణీకరణను తెచ్చుకొని అంధకారంలో జీవించటం చాలా భయంకరము. ఎన్నిసార్లు దేవుని వాక్యము గద్దించిననో లోబడిన వారు హఠాత్తుగా నాశనమగును. ఇకనైనా అక్రమ సంబంధాన్ని, వ్యభిచారమును, వంకర మార్గమును, శరీరాశలను విడిచిపెట్టి మారు మనస్సు పొంది ఆత్మీయ జీవితమును కొనసాగించుము. పరిస్థితుల ప్రభావం, ఒత్తిడి, బలహీనతల వలన దేవునికి దూరము కాక వాటిని దేవుని వాక్యంతో జయించి పరిశుద్ధముగా జీవించు. భర్తకు విధేయురాలై ఉండి దేవుడు ఇచ్చిన కుటుంబమును జ్ఞానవంతురాల వలె కట్టుకొనుము. అనుదినము దేవునితో జీవిస్తూ ప్రార్థనలో, వాక్యములు, ఆత్మీయ జీవితమును సుందరముగా నిర్మించుకొని నీ భర్తను, నీ పిల్లలను ఆ మార్గములో నడిపించుకొనుము. దేవుడు ఇచ్చు ఆశీర్వాదమును పొందుకొనుము.